విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వాతి సెంటర్ కూడల్లో ఐజా సంస్థల అధినేత మైనార్టీ నాయకుడు షేక్ గయాజుద్దీన్ ఐజా ఆధ్వర్యంలో స్థానిక ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ తెదేపా సీనియర్ మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధంగా ఇఫ్తార్ విందు ఇవ్వడంతో ముస్లిం సోదరులు ఐక్యత అభిమానాలు పెరుగుతాయని, ముస్లింలందరికీ పేద ధనిక తేడా లేకుండా భారీగా ఇఫ్తార్ విందు ఇచ్చిన ఐజా సంస్థల అధినేత ఐజా ఆయన అభినందన తెలిపారు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క రంజాన్లో ఇఫ్తార్ విందు అనేది ఐజా గ్రూప్ ద్వారా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా దాదాపుగా 10,000 నుంచి 15,000 మందికి మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా మా యొక్క ఆహ్వానాన్ని మందించి ప్రేమతో ఆప్యాయలతో ఆడ మగాని కాకుండా కుటుంబ సంయుతంగా ఈరోజు వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొంటూ ఉంటారంటే అది దేవుడిచ్చిన మాకు మంచి అవకాశం అని చెప్పి వాళ్ళకి సర్వీస్ చేసుకోవడానికి ఈ రంజాన్ నెలలో నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రంజాన్ నెల మనందరికీ కూడా మంచి విలువలతో కూడిన ఏదైతే మన జీవితం ఉందో అది మంచిగా సాగాలని, ఎటువంటి తావు లేకుండా మనం అందరం ఐకమత్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా లోకల్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వారం అంతా కూడా గత మాసం అంతా నెలంతా ఉపవాసాలు ఉండి ముస్లిం పెద్దలు ప్రతి ముస్లిం కూడా దేవుడి ద్వారా ప్రార్థిస్తాం. జరిగిన తప్పుల్ని రాబోయే కాలంలో అంతా భర్తీ చేసే విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఈ చివరి వారం రంజాన్ పండగకి మా తమ్ముడు ఏ కార్యక్రమం చేసినా హడావుడి ఎక్కువ ఉంటుంది. ఈరోజు దాదాపు 10,000 మంది తప్పకుండా భగవాన్ని ప్రార్థించారు, ఖురాన్ చదివారు, తరావీ కూడా చేయటం జరిగింది. ఈ నెల అంతా ఏంటంటే పుణ్య కార్యక్రమాలు చేయాలి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, అన్నీ మంచి చూడాలి, మంచి వినాలి. జరిగిన తప్పుల్ని క్షమించమని అల్లా ద్వారా రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు మంచి దారి చూపించమని అల్లా ఒక విజయవాడలోనే కాదు, ఇండియాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా